శ్రీమాత్రే నమః. దేవి శరన్నవరాత్రుల్లో ఇది 9వ రోజు. 9వ రోజు అమ్మవారిని దుర్గామాతగా పూజించుకున్నాము. మాకు ఇక్కడ విజయ కనకదుర్గా దేవాలయంలో ఏ విధంగా అయితే పూజ చేస్తున్నామో, అంటే ఏ రోజుకి ఏ అవతారానికి ఏ కలర్ చీర కడతారు, ఏ నైవేద్యం పెడతారు అనే విధంగానే ఇంట్లో నేను కూడా అమ్మవారికి అదే విధంగా ఆ కలర్ చీరనే కట్టి అదే నైవేద్యం పెట్టి అమ్మ పూజ చేసుకుంటాను. ఈరోజైతే చింతపిక్క కలర్ చీర కట్టి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పులిహోరని పెట్టుకున్నాము. మొదటగా అయితే గణపతిని పూజించుకుంటాం కదా, యథావిధిగా గణపతి పూజ పూర్తి చేసుకున్న తర్వాత దుర్గా అష్టోత్తరాలు, దుర్గా స్తుతి, అమ్మవారికి సంబంధించి మనకి ఏ స్తోత్రాలు వచ్చినా అన్నీ కూడా చెప్పుకోవచ్చు. నేనైతే అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలన్నీ చెప్పుకొని పూజ చేసుకున్నాను. ఇంకా దుర్గామాత చేతిలో త్రిశూలం ఉంటుంది కదా, మా పిల్లలు అయితే ఈరోజు చార్ట్ పేపర్ మీద త్రిశూలాన్ని కూడా డ్రా చేశారు. త్రిశూల దారినై అమ్మ ఎంత చక్కగా ఉన్నారో కదా. ఆ దుర్గామాత ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.